అన్మ్యూట్ చేసుకున్న ఎవరైనా ఉంటే స్క్రీన్ అది కనబడుతుందో లేదో ఒకసారి చెప్పండి. కనిపిస్తుంది సార్. మిగతా వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ అవర్ ఏమైనా అయిందా మీకు? ఫిజిక్స్ కానీ ఏమైనా అయినాయా? తెలుగు అయింది సార్. ఎంతమంది జాయిన్ అయ్యారు? తెలుగు తర్వాత తెలుగు ఒకటే అయిందా? ఎంతమంది జాయిన్ అయ్యారు తెలుగులో? చేయలేదు సార్, చాలా మంది జాయిన్ అయ్యాము. అదేలే మీకు కనబడుతుంటారు కదా. సరే, వాళ్ళు ఎంతమంది జాయిన్ అయ్యారు అది మీ వాళ్ళందరికీ మళ్ళీ మీ ఫోన్ ఉన్న వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మ్యాథ్స్కి వాటికి అన్నిటికీ కూడా అందరినీ జాయిన్ అవ్వమని చెప్పండి. లేకపోతే తర్వాత మళ్ళీ అటెండెన్స్ ప్రాబ్లం వస్తుంది. ఒక పీరియడ్కి వెళ్ళి ఒక పీరియడ్కి వెళ్ళకపోయినా ఆ రోజులో అందరికీ మళ్ళీ ఆబ్సెంట్ అవుతుంది. అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అన్ని పీరియడ్లకి కూడా అటెండెన్స్ ఫుల్గా ఉండాలి. మీరు ఒక 2 క్లాసులకి వెళ్ళి మిగతా 2 క్లాసులకి వెళ్ళకపోతే ఆ రోజు అటెండెన్స్ ఉన్నట్టు అవ్వదు. చివరికి కన్సల్టేట్ చేసేటప్పటికి ఇవన్నీ రికార్డెడ్ వీడియోస్ కాబట్టి మీ అటెండెన్స్ అంతా కూడా స్క్రీన్ మీద అందరికీ కనబడుతూ ఉంటాయి. అది మీ ఫ్రెండ్స్కి కూడా అది మీరు ఇంటిమేట్ చేస్తూ ఉండండి. మనం లాస్ట్ క్లాస్లో హలో హలో చెప్పండి సార్. వినపడుతుందా వాయిస్? వినిపిస్తుంది సార్. సరే, మీరు ఈ లోపల మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వమని చెప్పండి. క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఎక్కువ మంది ఇంకా రాలేదు. ఎక్కడ ఒకరొకరు డ్రాప్ అవుతుంది. ఈ లోపల మీరు ఎవరన్నా ఉంటే ఎవరికి వాళ్ళు ఇక్కడ లైన్లో ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వెంటనే జాయిన్ అవ్వమని చెప్పండి ఫోన్ చేసి. ఈ లోపల మనం స్టార్ట్ చేద్దాం లెసన్.
ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక మోడల్ పేపర్ లాగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. మోడల్ పేపర్ అంటే మీకు ఆల్రెడీ మీకు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చారు. సో ఫస్ట్ 8 క్వశ్చన్స్ మీరు షార్ట్ ఆన్సర్స్లో ఉంటాయి. అవి అన్ని చాప్టర్స్ నుంచి వస్తాయి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అలాగే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై, అలాగే ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్లో మనం నేర్చుకున్న అంశాలే. వాటిని మనం రివైజ్ చేస్తున్నాం. కాబట్టి దాని ప్రకారం మీరు solve differential equation 1 plus e power x by y dx plus e power x by y 1 minus x by y dy is equal to 0. ఒక రకమైన ఈక్వేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దీన్ని సాల్వ్ చేయడానికి మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే mdx plus ndy is equal to 0, ఈ రూపాన్ని మనం అనుకోవచ్చు. సో ఇక్కడ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాయండి. 1 minus e power x by y dx plus e power x by y into 1 minus x by y dy is equal to 0. ఈక్వేషన్ 1. ఇప్పుడు దాన్ని ఎలా రాయమన్నాడు? కంపేరింగ్ దిస్ ఈక్వేషన్ విత్ mdx plus ndy is equal to 0. దీనితో కంపేర్ చేయండి అన్నాడు. సో dx ముందున్న దాన్ని m అని పేరు పెట్టండి, dyకి ముందున్న దాన్ని n అని పేరు పెట్టుకున్నాడు. సో ఆ ప్రకారం m అంటే 1 plus e power x by y అండ్ n అంటే e power x by y into 1 minus x by y. దాన్నే మీరు ఇలా రాశారు చూడండి, 1 by y ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ వై మైనస్ ఎక్స్ అన్నాడు. అంటే ఏం లేదు, ఇక్కడ 1 మైనస్ ఎక్స్ బై వైకి బ్రాకెట్లో ఎల్సిఎం కడితే వై మైనస్ ఎక్స్ బై వై ఉంటుంది. ఆ వైని 1 by y అని ముందు రాస్తున్నాం. సో 1 by y ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ వై మైనస్ ఎక్స్. ఇది ఎన్ వాల్యూ. సో డో ఎం బై డో వై వాల్యూ కట్టాలి. డో ఎం బై డో వై అంటే చూడండి, డో ఎం బై డో వై అంటే 1కి డెరివేటివ్ 0 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వైకి డెరివేటివ్. సో ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ వైకి డెరివేటివ్ ఈ పవర్ వై. అలాగా ఈ పవర్ ఎక్స్ బై వైకి డెరివేటివ్ ఎంత చేస్తాం? ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ ఎక్స్ బై వైకి డెరివేటివ్. ఎక్స్ బై వైలో దేనికి కావాలి మనం డెరివేటివ్? విత్ రెస్పెక్ట్ టు వై, వైకి డెరివేటివ్ కట్టాలి. సో 1 by వైకి డెరివేటివ్ మైనస్ 1 by వై స్క్వేర్. పైన ఉన్న ఎక్స్, ఎక్స్ బై వైలో ఎక్స్ కాన్స్టెంట్ లెక్క. సో మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్. ఇదంతా కూడా డో ఎం బై డో వై. దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై బై వై స్క్వేర్ అని ఉంటుంది. సో డో ఎం బై డో వై అన్నప్పుడు ఎక్స్ కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తే డో ఎం బై డో వై విలువ ఇలా వచ్చింది. నెక్స్ట్ డో ఎన్ బై డో ఎక్స్ కట్టండి. ఎన్ అంటే చూడండి ఇక్కడ ఉంటుంది 1 by y ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ వై మైనస్ ఎక్స్. రెండు వైపులా డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ కట్టండి. అప్పుడు డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 by y ఇంటూ, ఎందుకంటే y కాన్స్టెంట్, సో 1 by y ఇంటూ మనకున్నది ఎన్లో చూడండి ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ వై మైనస్ ఎక్స్ అని ఉంది. అక్కడ ఈ పవర్ ఎక్స్ బై వైలో ఎక్స్ ఉంది, వై మైనస్ ఎక్స్లో కూడా ఎక్స్ ఉంది. కాబట్టి అది యూబీ రూల్ వాడుకుంటూ చేయాలి మనం. యూబీ రూల్ వాడితే చూడండి, యూ అంటే ఈ పవర్ ఎక్స్ బై వై, వి అంటే వై మైనస్ ఎక్స్. అలా అనుకుంటే 1 by y ఇంటూ 1 by y కాన్స్టెంట్ కాబట్టి అలా ఉంచండి. దానికి యూబీ రూల్ వాడితే ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ వికి డెరివేటివ్ మైనస్ 1, ఎందుకంటే వై మైనస్ ఎక్స్లో వై కాన్స్టెంట్ లేక ఎక్స్కి డెరివేటివ్ 1. సో 0 మైనస్ 1 అది ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ 0 మైనస్ 1 ప్లస్ వై మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వైకి డెరివేటివ్. సో ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ లాగా ఈ పవర్ ఎక్స్ బై వైకి ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ ఎక్స్ బై వైలో
y 1/y కాన్స్టెంట్ x డెరివేటివ్ 1, సో 1/y. సో ఇదంతా కలిపితే మీకు ∂n/∂x, దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 1/y ఇంటూ మైనస్ e పవర్ x/y ప్లస్ e పవర్ x/y మైనస్ x/y ఇంటూ e పవర్ x/y. చూడండి ఇక్కడ 1/y ఉంది, ఈ 1/y తో e పవర్ x/y తో ఈ బ్రాకెట్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? సార్ వాయిస్ వినిపించట్లేదు సార్. ఇప్పుడు చూడండి. హలో హలో సార్, చాలా స్లోగా వినిపిస్తుంది సార్ వాయిస్. ఇది నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉంటుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. చూడు ఆ డాట్స్ నొక్కు. హలో ఇప్పుడు ఎలా ఉంది? సార్ ఇప్పుడు కూడా అలానే వస్తుంది సార్, చాలా స్లోగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా ఉంది? హలో గాయత్రి, అక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, హలో అవి నొక్కు. సార్ హలో సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, ఇప్పుడు చూడండి. అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి. ఓకే సార్, పర్లేదు, కొంచెం బ్రేక్ అవుతుంది సార్. ఇంకా అదే అంటే ఇక్కడ నెట్వర్క్ ఏదైనా స్లో అయితే ఆటోమేటిక్గా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అలాంటిది ఉన్నప్పుడు ఒకసారి మీరు పాయింట్అవుట్ చేయండి. మీరు ఫోన్ చేసి, అదే ఫోన్ అంటే మనకి ఇందులోనే మాట్లాడితే మాట్లాడండి, అన్మ్యూట్ చేసి వాయిస్ బ్రేక్ అవుతుందని అలా నాకు చెప్తే నేను మళ్ళీ ఒకసారి చూసుకుంటాను. చూసారు, ఇప్పుడు ఇది ఈ ∂n/∂x విలువ కూడా మైనస్ x ఇంటూ e పవర్ x/y బై y స్క్వేర్ అని వచ్చింది. ఇక్కడ కూడా ∂n/∂y చూడండి, మైనస్ x ఇంటూ e పవర్ x/y బై y స్క్వేర్. అంటే ఏం జరిగింది అక్కడ? వినబడట్లేదు సార్ మీ వాయిస్. వినబడట్లేదా? ఒక్క నిమిషం. సార్ మాకు బాగానే వినిపిస్తుంది సార్. అదే హలో ఓకే, ఇక్కడ అడ్మిట్ ఎవరు వెయిట్ చేస్తారు. హలో చెప్పండి సార్, వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందా? మీకు కూడా అలా కాదు, మీకు నెట్ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకని మిగతా వాళ్ళు అందరూ కూడా చూడండి, మిగతా వాళ్ళు ఎవరికైనా క్లారిటీ ఉందా లేదో ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళాల్సింది. వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, మళ్ళీ ఇక్కడ అప్పుడు చూడండి, ∂m/∂y విలువ ∂n/∂x విలువ. హెన్స్ ∂m/∂y is equal to ∂n/∂x. రెండు విలువలు సమానమైనవి కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో మరి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే మనకి ఏంటి తెలుసు? దాన్ని సాల్వ్ చేయడానికి మనకి సొల్యూషన్కి ఫార్ములా. సో జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఇంటెగ్రల్ mdx treating y as constant plus integral of terms of n not containing x, not involving x dy is equal to c. ఇది మనకి ఫార్ములా, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఫార్ములా. సో ఇంటెగ్రల్ ఆఫ్ mdx అన్నప్పుడు m అంటే 1 ప్లస్ e పవర్ x/y. సో ఇంటెగ్రల్ ఆఫ్ 1 ప్లస్ e పవర్ x/y dx ప్లస్ ఇంటెగ్రల్ ఆఫ్ n లో
టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ కంటైనింగ్ ఎక్స్ అన్నాడు. సో ఎన్లో ఎక్స్ లేని నెంబర్లు ఎక్కడ ఉన్నాయి? ఎక్స్ లేని పదాలు ఎన్ని ఉన్నాయి మీకు చూడండి. ఎన్ అంటే ఎంత మీకు? చూడండి, ఎన్లో మీరు ఏం రాశారు? ఎన్ అంటే ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై వై. సో ఈ పవర్ ఎక్స్ బై వై అన్నప్పుడు పవర్లో ఎక్స్ ఉంది, అది 1 దగ్గర ఉన్నట్టే, మైనస్ ఎక్స్ బై వై దగ్గర కూడా ఉన్నట్టే. ఎందుకంటే ఇదంతా కూడా బ్రాకెట్కి ముందు ఈ పవర్ ఎక్స్ బై వై ఉంది. కాబట్టి ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ 1 అన్నప్పుడు అక్కడ ఈ పవర్ ఎక్స్ బై వై ఎక్స్ ఉన్నట్టే, ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ ఎక్స్ బై వై అన్నప్పుడు కూడా ఎక్స్ ఉన్నట్టే. కాబట్టి ప్రతి ఎన్లోని ప్రతి టర్మ్లో ఎక్స్ ఉంది. కాబట్టి టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ కంటైనింగ్ ఎక్స్ అనేది మనకి లేదు, 0. అందువల్లనే వీడు ఇక్కడ ఏం చేశాడు చూడండి, ఇంటెగ్రల్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ కంటైనింగ్ ఎక్స్ అన్నప్పుడు ఇంటెగ్రల్ 0 అని రాస్తున్నాడు. ఇంటెగ్రల్ 0 dy ఈజ్ ఈక్వల్ టు సి. అండ్ ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ ఇంటిగ్రేషన్ కూడా ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఏఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ. హియర్ ఏ అంటే 1/y లాగా ఉంది, కాబట్టి 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై డిఎక్స్ అన్నప్పుడు 1కి ఇంటిగ్రేషన్ ఇంటెగ్రల్ 1 dx ప్లస్ ఇంటెగ్రల్ ఎక్స్ బై వై డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ 0 అంటే 0 ఈజ్ ఈక్వల్ టు సి. అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1 dx అంటే ఎక్స్ ప్లస్ అలాగే ఇంటెగ్రల్ ఈ పవర్ 1/y ఎక్స్ అన్నప్పుడు ఈ పవర్ 1/y ఎక్స్ బై 1/y అని రాయాలి. ఇది ఇక్కడ అదే ఈ పవర్ ఎక్స్ బై వై బై 1/y. ఈ పవర్ ఎక్స్ బై వైలో 1/y అంటే కాన్స్టెంట్. మనం ఇంటిగ్రేషన్ దేంతో చేస్తున్నాం? విత్ రెస్పెక్ట్ ఎక్సే చేస్తున్నాం. సో y ఈజ్ ఏ కాన్స్టెంట్ కింద అనుకుంటాం. ఆ ప్రకారంగా ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు సి. ఇది మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్. ఇంకెవరికైనా డౌట్ ఏమైనా ఉందా? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసే పద్ధతి, దాని సొల్యూషన్ ఫార్ములా చూసుకోండి. జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఇంటెగ్రల్ ఆఫ్ m dx ప్లస్ ఇంటెగ్రల్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x dy ఈజ్ ఈక్వల్ టు c. ఇంకెవరికైనా డౌట్? హలో 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 అందరికి వినపడుతుందా? లెక్క అర్థమైందా? ఉన్నవాళ్ళు ఎవరంటే అన్మ్యూట్ చేసుకోవచ్చు. హలో హలో చెప్పండి సార్. ఎవరు మాట్లాడరే? అన్మ్యూట్ చేసుకుని ఏమైనా వినపడుతుందా లేదా అన్నప్పుడు ఏమైనా అడిగినప్పుడు చెప్పండి. ఏమైనా పైన ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కి మీ ఫ్రెండ్స్ కూడా నేను చెప్పాను, మీరు జాయిన్ అయ్యే ముందు వాళ్ళకు కూడా ఒకసారి మీరు కనెక్ట్ చేసుకుని ఒక 2 నిమిషాల ముందే అందరూ అనుకుని జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనకి పార్టిసిపేషన్ తక్కువ వస్తున్నారు, మరి డ్రాప్ అయిపోతున్నారు మధ్యలో. నెట్ ముందుకు జాయిన్ అయితే మధ్యలో తర్వాత ఏదైనా పోయినా పర్వాలేదు. ఇప్పుడు కొంతమందికి ఇందాక వినపడలేదు క్లారిటీ అన్నారు, ఇప్పుడు అందరికి వినపడుతుందా? ఎవరికైనా ఇంకా వినపడిన వాళ్ళు ఎవరైనా ఉంటున్నారా? అంటే మీ నెట్వర్క్ ప్రాబ్లమా నా నెట్వర్క్ ప్రాబ్లమ్ అనేది మనకు తెలియదు. అదే అందరికీ వినపడలేదంటే నా నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, మీ నెట్వర్క్ ప్రాబ్లం కూడా అయి ఉండడానికి అవకాశం. అసలు ఇప్పుడు క్లారిటీ ఉందా ప్రస్తుతం? చూడండి, సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ y మైనస్ ఈ పవర్ sin ఇన్వర్స్ x dx బై dy ప్లస్ రూట్ 1 మైనస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేయమంటే దీన్ని అసలు ఏ ఈక్వేషన్ ఇది, ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఐడెంటిఫై చేయాలి. అప్పుడు దానికి సంబంధించిన ప్రొసీజర్ని అప్లై చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నాడు, y మైనస్ ఈ పవర్ sin ఇన్వర్స్ x ఇంటూ dx by dy ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1.
నెక్స్ట్ √1 - x² అంటే ఏంటి, ఒక టర్మ్ లెఫ్ట్ సైడ్ ఉంచాం, ఈ dx/dy తో ఉన్న పదం మొత్తాన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళారు. అప్పుడు ఏమైంది, -y - e⁻sin x dx/dy అండ్ దట్ ఈస్ ఇంప్లైస్ √1 - x² ఇంటూ dy/dx అంటే ఇటున్న dx/dy దీని పక్క వచ్చినప్పుడు dy/dx అయింది. 1/dx/dy అంటే dy/dx అయింది ఈ పక్క వచ్చినప్పుడు. సో √1 - x² dy/dx ఈజ్ ఈక్వల్ టు -y మైనస్ అని ఉంది సరే, మైనస్ తో బ్రాకెట్ మల్టిప్లై చేస్తే -y ప్లస్ e⁻sin 1x ఇలా మారింది ఫస్ట్ ఈక్వేషన్. దాని తర్వాత √1 - x² ఇంటూ dy/dx ప్లస్ y, ఇటు ఉన్న -y లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చింది. ఇప్పుడు మీకు వచ్చిన కొత్త ఈక్వేషన్ చూడండి, √1 - x² dy/dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు e⁻sin 1x. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే 1ని సింప్లిఫై చేసుకుంటూ వేస్తే 2 వచ్చింది. 2 కూడా ఇంకా అనలేదు నేను, ఒక ఈక్వేషన్ వచ్చింది. దీన్ని ఇంకా స్టాండర్డ్ ఫామ్లోకి మారుస్తుంది. ఇట్ ఈస్ డివైడెడ్ బై √1 - x². సో ఈ మొత్తం ఈక్వేషన్ని √1 - x² తో డివైడ్ చేయండి. అప్పుడు మీకు వచ్చే విలువ చూడండి, dy/dx ప్లస్ 1/√1 - x² ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు e⁻sin 1x బై √1 - x². ఇదేంటిది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y అంటాం దీన్ని. చూడండి, dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఆ రూపంలో ఉంటే దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో ఇక్కడ p అంటే ఏమిటి, yకి ముందున్న విలువ, q అంటే ఏంటి, రైట్ సైడ్ ఉన్న x లో ఫంక్షన్. సో హియర్ p ఈజ్ ఈక్వల్ టు 1/√1 - x², q అంటే e⁻sin 1x బై √1 - x², కుడి చేతి పక్కన ఉన్న విలువ. నెక్స్ట్ మరి అటువంటి ఈక్వేషన్ మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, దట్ ఈస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y అన్నాం. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసే పద్ధతి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కట్టుకోవాలి. సో IF ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా e⁻∫px dx, దట్ ఈస్ ఈక్వల్ e⁻∫1/√1 - x² dx అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు e⁻1/√1 - x² ఇంటిగ్రేషన్ sin 1x e⁻sin 1x. అది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఒకసారి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వస్తే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి సొల్యూషన్ ఒక ఫార్ములా ఉంది దగ్గర, GS అంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ ఫార్ములా y ఇంటూ IF ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ qx ఇంటూ IF dx ప్లస్ c. ఇది ఫార్ములా. సో ఇందులో IF వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. IF అంటే ఎంత వచ్చింది మనకి, e⁻sin 1x. సో సొల్యూషన్ y ఇంటూ e⁻sin 1x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ e⁻sin 1x ఇంటూ అంటే q ఇంటూ మళ్ళీ IF e⁻sin 1x బై √1 - x². ఎందుకంటే మీకు q అంటే ఏముందంటే e⁻sin 1x బై √1 - x² అనేది q, అందుకని IF ఇంటూ q రాసాం. దాన్ని ఇంకా ఇంటిగ్రేట్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ e⁻sin 1x ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఈ మొత్తం ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయడానికి ఒక సబ్స్టిట్యూషన్ తీసుకున్నాడు, e⁻sin 1x మళ్ళీ ఇక్కడ ఒక e⁻sin 1x బై √1 - x² ఇలా ఉంది. కాబట్టి పుట్ sin 1x ఈజ్ ఈక్వల్ టు t అనుకోండి. అప్పుడు రెండు వైపులా డెరివేటివ్ కడితే 1/√1 - x² dx ఈజ్ ఈక్వల్ టు dt. sin 1x డెరివేటివ్ ఎంత అంటే 1/√1 - x². అందుకని ఈ విలువలన్నీ తీసుకొచ్చి ఈ ఇంటిగ్రేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ e⁻t, మళ్ళీ ఇక్కడ e⁻sin 1x ఉంది, అక్కడ ఒక e⁻t 1/√1 - x² dx బదులు dt. సో dt ప్లస్ c, ఇది రైట్ సైడ్ ఇంటిగ్రేషన్. సో e⁻t ఇంటూ e⁻t అంటే ఎంత, e⁻2t. సో ఇంటిగ్రల్ e⁻2t dt ప్లస్ c. మరి ఇంటిగ్రల్ e⁻2t ఎంత, e⁻x డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఎంత, e⁻x. సో e⁻2t కి ఇంటిగ్రేషన్ ఎంత, e⁻2t బై 2 ప్లస్ c. అండ్ అదే మనకు కావాల్సిన ఫైనల్ వాల్యూ. సో ఫైనల్గా మళ్ళీ e⁻t అంటే ఏమిటి, మనం t అంటే sin 1x కాబట్టి ఈ ఈక్వేషన్ చూడండి, మన
y ఇంటూ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చింది మనకి ఈ పవర్ 2t ప్లస్ 2c/2 అని. ఆ 2 లెఫ్ట్ సైడ్కి వస్తే 2y ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. చూడండి ఫైనల్ గా మీకు వచ్చిన సొల్యూషన్ 2y ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2t ప్లస్ 2c, మళ్ళీ అందులో t అంటే ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. అది t అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ రాసిస్తే ఈ పవర్ 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 2c. ఇది జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒకసారి ఎవరికైనా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వైని సాల్వ్ చేసే పద్ధతిని మనం వాడాం ఇక్కడ. ఇందులో ఎవరికైనా డౌట్ ఉంటే ఎవరన్నా అడగచ్చు. స్క్రీన్ మీద ఉంది చూడండి. ఐఎఫ్ కట్టాం ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. ఆ ఈ పవర్ పీడిఎక్స్ లో ఈ పవర్ ఇంటిగ్రల్ 1/√1 - x² dx. px అంటే 1/√1 - x². సో ఇంటిగ్రల్ ఆఫ్ 1/√1 - x² ఎంత అవుతుంది? సైన్ ఇన్వర్స్ ఎక్స్. కాబట్టి ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. దీన్ని తీసుకువెళ్ళి జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఫార్ములా ఏంటి మనకి? y ఇంటూ ఐఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ qx ఇంటూ ఐఎఫ్ ప్లస్ సి. సో దాని ప్రకారం ఇంటిగ్రేషన్ ఇక్కడ సాల్వ్ చేసాం. రైట్ సైడ్ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయడానికి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనే సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు టీ అయితే 1/√1 - x² dx ఈక్వల్ టు dt. అంటే రెండు వైపులా డెరివేటివ్ కట్టాం. సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి డెరివేటివ్ ఎంత? 1/√1 - x². అలాగే రైట్ సైడ్ టీకి డెరివేటివ్ 1 ఇంటూ dt టీ దృష్ట్యా. కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే రైట్ సైడ్ ఇంటిగ్రేషన్ సింప్లిఫై అయిపోయింది. ఈ పవర్ 2t అయిపోయింది సబ్స్టిట్యూషన్ ద్వారా. ఆ టీ బదులు సైన్ ఇన్వర్స్ ఎక్స్ పెట్టకపోతే మనకి రైట్ సైడ్ ఇంటిగ్రేషన్ చూడండి. ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ /√1 - x² అంత ఉంది. దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి అంటే మనకి ఏం మెథడ్ ఉండదు. సో సబ్స్టిట్యూషన్ దే మెథడ్. సబ్స్టిట్యూషన్ చేయడం ద్వారా మనకి రైట్ సైడ్ ఇంటిగ్రల్ ఈ పవర్ 2t dt లాగా మారిపోయింది. సో దానికి ఇంటిగ్రేషన్ ఈజీగా ఈ పవర్ 2t/2 అయిపోయింది. ఎవరికైనా డౌట్ ఉందా? చూడండి. ఈ లెక్కని సాల్వ్ చేయడానికి ఎవరికైనా ఇబ్బంది ఏమైనా ఉందా? హలో, మీ వాయిసే నాకు వినపడట్లేదు. ఎవరో మాట్లాడుతున్నారు. లావణ్య, నా వాయిస్ వినపడుతుందా అందరికి? ఎస్ సార్. సరే, ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఇబ్బంది ఏమన్నా? రెండు లెక్కలు డిస్కస్ చేశాం. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకటి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y ఒకటి. ఆ రెండు లెక్కలు ఎవరికైనా ఇబ్బంది ఏమైనా ఉందా? నో సార్. మనం మెథడ్స్ అన్ని చేసినవి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. మనం ఇదంతా రివిజనే కాబట్టి మన దగ్గర నాలెడ్జ్ అంతా ఉంది, పాత నాలెడ్జ్ అంతా ఉంది. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ అంతా అయిపోయింది మన సిలబస్. అందులో నుంచి మళ్ళీ కొన్ని లెక్కలు డిస్కస్ చేస్తున్నాం. అలాంటి లెక్కల్ని మళ్ళీ మీరు మిగతా వాటిని కూడా మీ దగ్గర ఉన్న మెటీరియల్లో నుంచి చేయండి. డౌట్ వస్తే మీరు మనకి వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు పెట్టచ్చు. ప్రాబ్లం ఏదన్నా నేను చెప్పిందే మళ్ళీ అర్థం కాలేదనుకోండి, ఆ ప్రాబ్లమ్ని అందులో పోస్ట్ చేయండి. లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం కూడా పోస్ట్ చేయండి. అది డిస్కస్ చేద్దాం క్లాస్. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ అని చెప్పి సైన్ ఆఫ్. మేము ఏం క్వశ్చన్ అడగడానికి గ్రూప్ లో ఏం లేదు సార్. ఏది గ్రూప్ అంటే వాట్సాప్. మీకు వాట్సాప్ గ్రూప్ లో మీకు పెడుతున్నాను కదా. వాట్సాప్ లో మీరు మేమేమి క్వశ్చన్ చేయలేము సార్.
అదేంటి వాట్సాప్ గ్రూప్ అందరినీ క్రియేట్ చేశారుగా, మీరు అందరూ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు, మీరు ఏదైనా రాస్తున్నారు కదా మీరు ఓకే అని, నేను జాయిన్ అవ్వండి మీరు అంటే పెట్- ఓకే అని ఎన్ని రాస్తున్నారే కొంతమంది. మీరు పెట్టేయండి మాకు వస్తాయి కానీ మేము పెట్టేవి మీకు రావు సార్. ఓన్లీ కెన్ అలా కాదే. ఇంగ్లీష్ సార్ గ్రూప్ లో అసలు ఏం లేదు సార్. లింకులు మాకు అందులోనే వస్తున్నాయి సార్. ఎందులో ఫిజిక్స్ గ్రూప్ ఒకటే సార్ మాకు. ఏది ఫిజిక్స్ గ్రూపా? ఫిజిక్స్ మేడం క్రియేట్ చేసిన గ్రూప్ లో అయితే మేము మీరు అడగడానికి ఉన్నారా? ఉంది సార్. అందరూ ఇందులో ఉన్నారు, లేదు అందులో సార్. మీరు ఉన్నారా? అయితే నేను అదే గ్రూప్ అందులో ఉన్నాం సార్ ఫిజిక్స్ గ్రూప్ లో కూడా. అవును, ఫిజిక్స్ గ్రూప్ వేరే ఉందా? ఉంది సార్ ఫిజిక్స్ కంప్యూటర్. ఫిజిక్స్ కంప్యూటర్ కలిపి ఒక గ్రూప్ లో ఉన్నారా మీరు? 2 గ్రూపులు సార్ అవి. వేరువేరుగా వచ్చారా? అవును సార్. ఫిజిక్స్ మేడం గారి దగ్గర అయితే అందరూ ఉంటారు. ఇంగ్లీష్ గ్రూప్ లో మేము ఏం క్వశ్చన్ అడగడానికి లేదు సార్. అయ్యో, నేను ఇది ఇంగ్లీష్ మాస్టర్ క్రియేట్ చేసిన గ్రూపే, అందువల్ల అయితే నేను రేపు నుంచి మేడం గారిని యాడ్ చేయమంటాను, కంప్యూటర్ మేడం గారిని, ఫిజిక్స్ మేడం గారిని యాడ్ చేయమంటాను నేను. అందులోనే మీకు పెడతాను, ఏదన్నా టైమింగ్స్ అలాంటివి ఏమన్నా చేంజ్ ఉంటాయి. అందులో అయితే మీరు యాడ్ అవ్వచ్చు. ఓకే అందులో సార్. చూద్దాం. ఇందులో కూడా చేస్తాను, ఈ ఇంగ్లీష్ గ్రూప్ లో కూడా ఉండండి. మేడం గారిని కూడా అడుగుతాను, చూద్దాం. అటు ఇటు కూడా పోస్ట్ చేస్తాను, ట్రై చేస్తాను. మీరు అందులో పెట్టినా పర్వాలేదు, నేను చూస్తాను. ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే మేడం గారికి చెప్తాను. నాకు ఓకే తెలియదు, సార్. అందరూ ఇందులోనే పెడుతున్నారేమో అని అనుకున్నాను. సరే, ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ sin px into cos y is equal to cos px sin y plus p. అసలు ఏంటో చూడండి లెక్క. sin px into cos y is equal to, ఇప్పుడు అన్నీ చూసారా మిక్స్డ్ ప్రాబ్లమ్స్. మనం ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క లెక్కను డిస్కస్ చేస్తున్నాం, వరేస్తనే ఒకేలాంటి లెక్కలు డిస్కస్ చేయట్లేదు. ఒకసారి రివిజన్ కాబట్టి ఇది ఎక్కడి నుంచి ప్రాబ్లం ఇచ్చినా అసలు ముందు అది ఏ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేయాలి. అది పెద్ద టాస్క్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఏ చాప్టర్కి ఆ చాప్టర్ చేస్తున్నప్పుడు, ఏ మోడల్కి ఆ మోడల్ చేస్తున్నప్పుడు ఆ మోడల్ కింద అన్ని అలాంటివే కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్కి వచ్చేటప్పటికి అన్ని యూనిట్స్ లో నుంచి మనం క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాం. కాబట్టి మీకు వచ్చిన ప్రాబ్లం, ఇప్పుడు మూడో ప్రాబ్లం ఒక క్వశ్చన్ పేపర్ లో ప్రాబ్లం. సో ఇది చూడంగానే ఇది ఏ మోడల్లో చేయాలి అనేది ఐడియా రావాలి. చూసారా, ఇక్కడ ఎక్కడా కూడా sin px plus cos y is equal to cos px into sin y plus p. ఇలా ఉంది. ఇది చూస్తే మీకు అసలు ఏమో అర్థం కాదు. కాబట్టి ఈ లెక్కన ఎలా చేస్తున్నాం చూడండి. ఇచ్చిన ఈక్వేషన్ 1 అనుకోండి. sin px into cos y is equal to cos px into sin y plus p. ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ ని sin px into cos y minus cos px into sin y is equal to p అని. ఇచ్చిన ఈక్వేషన్ ని కుడి చేతి పక్కన ఉన్న ఒక పదాన్ని ఎడమ చేతి పక్కన తెచ్చాం. ఇప్పుడు ఇదంతా ఎలా ఉందో చూడండి ఒకసారి. sin a cos b మైనస్ cos a sin b. లెఫ్ట్ సైడ్ చూసుకోండి. cos px into sin px into cos y మైనస్ cos px into sin y. sin a cos b మైనస్ cos a sin b and that is equal to p. సో ఇది sin a cos b మైనస్ cos a sin b అంటే చూడండి, ఇక్కడ ఒక ఫార్ములా రాశాను. sin of a మైనస్ b ఫార్ములా sin a cos b మైనస్ cos a sin b. సో ఇక్కడ మనకి sin of px మైనస్ y అని రాసేసి మొత్తం తీసుకెళ్ళిపోయి sin of px మైనస్ y and that is equal to p. రైట్ సైడ్ లో మార్పు లేదు, p అంటే p గా ఉంచాం. ఇక్కడ ఉన్న మొత్తం విలువను తీసుకెళ్ళి sin a cos b మైనస్ cos a sin b గా దీన్ని భావిస్తే sin of a మైనస్ b అనొచ్చు ఈ ఫార్ములా. సో sin of px మైనస్ y is equal to p. అది ఫార్ములా. therefore px మైనస్ y ఎంత? సో sin of px మైనస్ y p అయితే px మైనస్ y ఎంత అంటే sin ఇన్వర్స్ p. ఇన్వర్స్ ఫంక్షన్స్ లో నుంచి డెఫినిషన్. therefore మైనస్ y అక్కడ తీసుకెళ్ళండి, sin ఇన్వర్స్ p లెఫ్ట్ సైడ్ తీసుకురండి. సో ఈ మొత్తం ఈక్వేషన్ ఎలా రాయించంటే y is equal to px plus minus sin inverse p.
యాక్చువల్గా పిఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ పి అని రాయొచ్చు, కానీ దాన్ని పిఎక్స్ ప్లస్ అని రాసి బ్రాకెట్లో మైనస్ సైన్ ఇన్వర్స్ పి అని రాశాడు. ప్లస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ ఏ కాబట్టి ప్రాబ్లం. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంది. చూడండి, ఈక్వేషన్ 1కి ఈక్వేషన్ 2కి ఎంత డిఫరెన్స్ ఉందో. సైన్ పిఎక్స్ కాస్ వై ఇజ్ ఈక్వల్ టు కాస్ పిఎక్స్ సైన్ వై ప్లస్ పి, అది ఇచ్చిన లెక్క. దాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. దాన్ని ఎలా మార్చాం ఫైనల్గా, వై ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ మైనస్ సైన్ ఇన్వర్స్ పి అని రాశాను. అలా మార్చారు ఈక్వేషన్ 2. ఇప్పుడు ఎవరికైనా 1కి 2కి తేడా తెలిసిందా? ఎవరికైనా 1 2లో మార్పు ఉందా? లెక్క ఈక్వేషన్ ఒకటే, కానీ రాసిన విధానంలో మార్పు ఉంది. ఎందుకని 2 లాగా మార్చాను అది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ ఫై ఆఫ్ p రూపంలో ఉంది. అబ్జర్వ్ చేయండి, y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ ఫై ఆఫ్ p. చూడండి, y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ ఇదంతా p లో ఫంక్షన్, మైనస్ సైన్ ఇన్వర్స్ p అంతా p లో ఫంక్షన్ గా భావించండి, అంటే ఫై ఆఫ్ p. దీన్ని మనం ఏమంటామంటే క్లారెట్స్ ఈక్వేషన్ అంటాం. ఈ క్లారెట్ ఈక్వేషన్ యొక్క రూపం ఏంటి అంటే y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ ఫై ఆఫ్ p. దానికి సొల్యూషన్ ఎంత? ఈ రూపంలో ఉంటే జస్ట్ p తీసి c పెడతాం. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ క్లారెట్స్ ఈక్వేషన్ ఈజ్ పుట్ p ఈజ్ ఈక్వల్ టు c అని. కాబట్టి జనరల్ సొల్యూషన్ ఎలా మారిపోతుంది? y ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఈక్వేషన్ 2లో p ఉన్న చోట c పెడుతున్నాడు కాన్స్టెంట్. y ఈజ్ ఈక్వల్ టు cx ప్లస్ మైనస్ సైన్ ఇన్వర్స్ c. put p ఈజ్ ఈక్వల్ టు c ఇన్ ద ఈక్వేషన్ 2. క్లారెట్స్ ఈక్వేషన్ మోడల్ అంతే. కాకపోతే క్లారెట్ ఈక్వేషన్ యొక్క రూపం అబ్జర్వ్ చేయాలి. y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ ఫై ఆఫ్ p. ఫై ఆఫ్ p అంటే p లో ఫంక్షను, f ఆఫ్ x అంటే x లో ఫంక్షను, f ఆఫ్ y అంటే y లో ఫంక్షన్. అలాగే ఇది కూడా ఒక p లో ఫంక్షన్ కింద ఫై ఆఫ్ p అబ్జర్వ్ చేసి. సో క్లారిటీ ఈక్వేషన్ సొల్యూషన్ ఎలా వస్తుంది అంటే p తీసి c రాయడమే. పుట్ p ఈజ్ ఈక్వల్ టు c ఇన్ ద ఈక్వేషన్. అయిపోయి. చూడండి, ఎవరికైనా క్లారిటీ ఈక్వేషన్ లోకి మార్చే విధానం అర్థం కాని వాళ్ళు ఏమైనా ఉన్నారా? ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్ ని క్లారిటీ ఈక్వేషన్ గా ఎలా మార్చాం? ఎవరికైనా డౌట్ అర్థమైందా? హలో, ఏమన్నా ఇబ్బంది ఏమైనా ఉందా? సాల్వ్ సైన్ పిఎక్స్ ఇంటూ కాస్ వై ఈజ్ కాస్ పిఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ పి. దాన్ని మనం క్లారిటీ ఈక్వేషన్ రూపంలోకి మార్చాం. మారిస్తే ఉపయోగం ఏంటి? క్లారిటీ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఏంటి? రీప్లేస్ p బై c అంతే సొల్యూషన్. అందువల్ల y ఈజ్ ఈక్వల్ టు cx ప్లస్ సైన్ ఇన్వర్స్ అని చెప్పి సొల్యూషన్ వచ్చింది. స్క్రీన్ అందరికి కనబడుతుంది కదా? ఎస్ సార్, కనిపిస్తుంది సార్. థర్డ్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. చూడండి, మన అన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఒకే రకమైన ప్రాబ్లమ్స్ కాదు. ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క లెక్క తీసుకున్నాను. అది ఏ మోడల్ అనేది ఎలా అబ్జర్వ్ చేయాలో చెప్పుకుంటున్నాను. చూడండి, సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ డి స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ డి ప్లస్ ఏబి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఎవరైనా గుర్తుపట్టారా ఈ ఈక్వేషన్ ని? క్యాపిటల్ డి స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బిలో ఏబిలన్నీ కాన్స్టెంట్ కింద అనుకోండి. అదేదో 5 7 8 ఆ టైప్లో అనుకోండి. డి స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ డి ప్లస్ ఏబి
ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. అది ఏ రకమైన ఈక్వేషను? ఏ ప్లస్ బి కాన్స్టెంట్గా భావించండి, ఏ ఇంటూ బి కూడా కాన్స్టెంట్గా భావించండి. డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 5 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. అలాంటి ఈక్వేషన్ మనం ఏమనిపించాం? గుర్తున్న వాళ్ళు ఎవరి నుండి చెప్పండి. డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 5 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని ఏమని ఈక్వేషన్, ఎలాంటి ఈక్వేషన్ ఇచ్చాం దాన్ని? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్. గుర్తొచ్చిందా? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ అండ్ ఇట్ ఈస్ హోమోజీనియస్ ఈక్వేషన్. రైట్ సైడ్ 0 ఉంది. సో 0 ఉన్నప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్ కి సొల్యూషన్ ఎలా కట్టాలి? సో ఆక్సిలరీ ఈక్వేషన్ తయారు చేస్తాం, దాని యొక్క రూట్స్ కడతాం, దాని నుంచి సొల్యూషన్ రాస్తాం. ఇది ప్రొసీజర్. సో ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోండి. డి స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఆఫ్ డి ప్లస్ ఏబి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి అంటే ఏమిటి రాసుకుంటాం. హియర్ ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటి? డి స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఆఫ్ డి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్, అంతే. సో అందరికి చూడండి, 5 minutesలో క్లాస్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఒక కనెక్ట్ అవ్వండి. కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం ఒక 5 minutes. సో ఎఫ్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ ప్లస్ ఏబి అనేది ఎఫ్ ఆఫ్ డి. మీకు ఇచ్చిన లెక్కలో వైకి ముందు ఉన్న బ్రాకెట్లో ఉన్న విలువ డిలో ఫంక్షన్ ఇది ఎఫ్ ఆఫ్ డి. అప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ 1 ఈజ్ ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్ టు 0. సో డి తీసి పి బై ఎం పెట్టండి. అప్పుడు ఏమొస్తుంది? ఎం స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎం ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని ఆక్సిలరీ ఈక్వేషన్ అంటాం. దీనికి కారణాంకాలు కట్టాలి, ఫ్యాక్టర్స్గా దీన్ని విడదీయాలి. అసలు ఇలాంటి ఈక్వేషన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. దీనికి డైరెక్ట్ ఫ్యాక్టర్స్ ఎం మైనస్ ఏ ఇంటూ ఎం మైనస్ బి అని రాయొచ్చు. కానీ వాడు ఏదో కష్టపడి చేసాం చూడండి. ఎం స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎం అంటే మైనస్ ఏఎం మైనస్ బిఎం ప్లస్ ఏబి ఇది ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్గా విడదీసే పద్ధతి. మధ్యలో ఉన్న నెంబర్ని మీరు 2 నెంబర్లుగా విడదీస్తారు, 2 పదాలుగా విడదీస్తారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే మధ్యలో ఉన్నది ఎం స్క్వేర్ మైనస్ ఏఎం మైనస్ బిఎం ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. సో కారణాంకాలు ఫ్యాక్టర్స్ కడితే ఎం ఇంటూ ఎం మైనస్ ఏ మైనస్ బి ఇంటూ ఎం మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎం మైనస్ ఏ ఇంటూ ఎం మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. So factors m minus a into m minus b 0. So the roots of the auxiliary equation m minus a సున్నా అయితే m is equal to a, m minus b సున్నా అయితే m is equal to b. కాబట్టి రియల్ రూట్స్ డిఫరెంట్ రూట్స్ వచ్చినాయి. a కామా b అనేవి 2 రియల్ నెంబర్స్, అవి డిఫరెంట్ నెంబర్స్. కాబట్టి డిఫరెంట్ నెంబర్స్ వస్తే జనరల్ సొల్యూషన్ ఫార్ములా yc is equal to c1 e power ax plus c2 e power bx. ఇది ఫార్ములా. ఇక్కడ ఏబీల బదులు నెంబర్లు ఉంటే నెంబర్లు రాస్తాం, కానీ వాడు ఏబీలో ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఏబీలో వచ్చింది. సో వైసీ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని కూడా అంటాం, దీన్ని జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది హోమోజెనస్ ఈక్వేషన్ అని కూడా అంటాం. c1 e power ax ప్లస్ c2 e power bx. సో ఇక్కడతో మన క్లాసు 4 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఇందులో ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అడగచ్చు ఎవరైనా సరే. సార్ ఒకసారి ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఈక్వేషన్ ఫస్ట్ ప్రాబ్లం పెట్టండి సార్ ఒకసారి. అలాగే. ఫస్ట్ ప్రాబ్లం చూసుకోండి. సాల్వ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై డిఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై వై డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ కట్ అయిపోయినా సరే మళ్ళీ మీకు చూపిస్తాను, ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ జాయిన్ అవుతారు. నోట్ చేసుకున్నారా?
సొల్యూషన్ కావాలా? yes, sir. మీరు ఫోటో కూడా Next తీసుకోవచ్చు. చూపించండి. స్క్రీన్ ని ఫోటో తీసుకోండి. తీసుకున్నాను సార్. దాన్ని స్క్రోల్ చేస్తున్నాను, చైనా స్క్రోలింగ్. తీసుకున్నాను సార్, అయిపోయింది సార్. అంటే solution నెక్స్ట్ ఉందా? స్లైడ్ కావాలి సార్. తీసుకున్నాను సార్, స్క్రీన్ షాట్ తీసుకున్నాను సార్. అవును, ఇంకా నెక్స్ట్ పేజ్ ఉందిగా, అదిగో ఇది కూడా తీసుకో. ఇది కంప్లీట్ ఓకే సార్. సొల్యూషన్. ఓకే సార్. ఓకే, సరే. సో దీంతో ఇక్కడ మనకి క్లోజ్ అవుతుంది ఆటోమేటిక్గా. క్లోజ్ అయిన వెంటనే మళ్ళీ క్లాస్ ఉంటుంది కదా సార్? ఒక నిమిషం జాయిన్ అవ్వండి, మళ్ళీ చేస్తాను.